పామరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కుమార్ రాజా, ఎంపీ అభ్యర్థి బాలశౌరి ప్రచార దూకుడు పెంచారు. మొవ్వ మండలంలో ప్రచార వేదికగా పెద్ద ఎత్తున టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు అభ్యర్థులు బాలశౌరి, కుమార రాజా సమక్షంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమమే ధ్యేయంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లతో కూటమి అభ్యర్థులు మమేకమయ్యారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో కేంద్ర నిధులతో పామరులో అనేక ప్రాజెక్టులను నిర్మించిన గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యను నివారించలేకపోయిందని కూటమి అభ్యర్థులు మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పామరు ప్రజలు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి రాగానే అవినీతి, నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజల శ్రేయస్సుకు ఎంపీ బాలశౌరితో కలిసి పనిచేస్తా కుమార్ రాజా హామీ ఇచ్చారు. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాటలో పరుగులు పెడుతోందని కుమార్ రాజా స్పష్టం చేశారు. అక్క అని తమ్ముడు వస్తాడు, తమ్ముడు అని అక్క, వాళ్ళిద్దరు ఎంత చక్కగా 10వ తరగతి అంటే దాదాపు 14-15 సంవత్సరాలు తమ్ముడితో గడిపిన అక్క ఈరోజు నా తమ్ముడు లేడు, నాకు న్యాయం జరగలేదు, మరి తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన పార్టీ, ఈ కూటమే నాకు అండగా ఉంది, మరి రేపటి రోజున ఇంకొకరికి ఇలా జరగకూడదు. కొంతమంది ఏమంటారంటే నిస్సిగ్గుగా, కొంతమంది సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అన్ని వదిలేసి ఈ వైసీపీ పార్టీ ఏం మాట్లాడుతుందంటే ఈ బిడ్డని యువగలం వేదికగా లోకేష్ బాబు సాక్షిగా నాకు న్యాయం చేయరా, నేను బీసీ బిడ్డని, నాకు మీరు లేరా, నాకు అండగా మీరు రారా అని ఆ బిడ్డ ఆ రోజు యువగలం వేదికగా మాట్లాడితే ఈ వైసీపీ పాలకులు పేటీఎం బ్యాచ్ ఏమన్నారో తెలుసా, సోషల్ మీడియా ఏం కామెంట్ చేసిందో తెలుసా? మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రథమ స్థాయి పెట్టాలని మనందరి బాధ్యత ఇది. కాబట్టి మీ ఓటు, మన ఆయుధం మన ఓటు రోజున అమ్ముడు పోవద్దు. తప్పకుండా మన తెలుగుదేశం ఓటేసి తెలుగుదేశం గెలిపిద్దాం. రండి, కథలే రండి, ఇది పార్టీ మీ పార్టీది అని మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు వ్యవస్థాపకులు రేపల్ల కాన్స్టిట్యున్సీకి దగ్గరలో ఉంటూ మరి వాళ్ళ అక్కని కొంతమంది ఏడిపిస్తున్నారు అనేటువంటి విషయం మీద ప్రశ్నిస్తే నువ్వెవరు ప్రశ్నించడానికని చెప్పేసి దారుణంగా అతన్ని పెట్రోల్ పోసి చంపడం అనేది ఈ సమాజం సహించదు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అధికారం ఉండవచ్చు, పోలీసులు మన చేతిలో ఉండవచ్చు, కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఇటువంటి ఎవరైతే క్రూరమైనటువంటి పనులు చేస్తారో డెఫినెట్గా కోర్టుల ద్వారా వాళ్ళకి శిక్ష పడక తప్పదు. ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నా సరే రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా వాళ్ళకి శిక్ష డెఫినెట్గా పడిద్ది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఒకసారి మనం మానవత్వంతో ఆలోచించాలి. ఎవరికైనా ఒక చిన్న నూనె బొట్టు, వేడి బొట్టు చర్మం మీద పడితే ఎంత అల్లల్లాడిపోతామో ఒక 5 నిమిషాలు మనందరికీ తెలుసు. అక్క